హాయ్ ఫ్రెండ్స్, మా పోచమ్మ తల్లి మేము వెళ్తున్నాము మినీ బృందావన్ కని. నేను టెంపుల్ దగ్గర కొడుకు యూట్యూబ్లో వస్తారు, అందరు మంచిగా బ్లాగ్ చేస్తాం కాబట్టి అందరూ సపోర్ట్ చేయాలి. ఇది మా మినీ బస్, మమ్మల్ని తీసుకెళ్తుంది ఇదే. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము అందరం స్టార్ట్ అయ్యాము. ఈకో విలేజ్ బృందావన్ పాల్ఘర్ నుండి కొంచెం దూరం ఉంటుంది, అందుకే మేము వెహికల్ బుక్ చేసుకొని వెళ్తున్నాము. బొంబాయికి రావద్దు. మేము ఈకో విలేజ్ అయితే చేరుకున్నాము. దానికి మాకు 3 hours పట్టింది. స్టార్ట్ చెప్పుర్రి, ఎక్కడికి వచ్చినాం మనం అందరం? చలో అభి शुरू करो अभी अपना प्रयाण. ఇప్పుడు మనం ఎంట్రీ చేస్తున్నాం. ఇక్కడ ఫుడ్కు కాస్ట్ లేదు, ఫ్రీ ఉంది, ఫ్రీ ఎంట్రీ ఉంది, ఫ్రీ ఫుడ్ కూడా వాళ్ళు ఇస్తారు. ఇక్కడ లలిత భవన్ ఉంది కదండి, అక్కడ మనకు లంచ్ ప్రొవైడ్ చేస్తారు. దాని వెనకాల సైడ్ వెళ్తే అక్కడ మనకు బ్రేక్ఫాస్ట్ ఇస్తారు. అది కూడా నేను మీకు చూపిస్తాను ముందు వీడియోలో. అంత లోపల మనం ఇక్కడికి రావాలి మళ్ళీ, ఎక్కడ ఉన్నా కానీ. ఫస్ట్ పేట్ పూజ, తర్వాత మనం దేవుని పూజ. ఇక్కడ 1 day విజిట్ చేయొచ్చు. 24 hours 48 hours రూమ్ కోసం కూడా మనకు రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ స్టే చేసే వాళ్ళకి ఇలా వాళ్ళ సేవ అందిస్తూ ఉంటారు. ఇప్పుడు ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ ముందుకు గోమాత సేవ ఉంది, అంటే గోమాతకి ఏమైనా తినిపించడానికి వెళ్తున్నాం మేము. చాలా పెద్దగా, చాలా బాగుంది. ఇక్కడ మనకి 20 rupees ఇస్తే కొంచెం పచ్చిగడ్డి ఇస్తారు, అది మనం వాళ్ళకి తినిపించాలి. ఇలా మేము ఇక్కడ వచ్చినందుకు అందరం తినిపించాం. ఇక్కడ నేను తినిపిస్తుంటే పక్కది దానికి లాక్కోనికి కూడా ఛాన్స్ ఇవ్వలేదు. నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా మా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి చెప్తే దానికి కూడా తినిపించారు. తీస్తున్నా. అస్సురు అందరు తినట్టుకుంటా వరి. నేను తీస్తున్నా ఆల్రెడీ వీడియో. ఇగో అందరికి వీడియో అంటే మా కొడుకు యూట్యూబ్ చూడరు, అందరు వీడియోలు వస్తాయి. వందనా, నువ్వేం చెప్తావు ఆవుల కోసం చెప్పు. తీస్తున్నా. మా గ్రూప్ మొత్తం గడ్డి తినిపిస్తుందట. నాకు తినని లేదా? అవునవును. చలో చలో.
ఇప్పుడు మేము టిఫిన్ చేయడానికి వెళ్తున్నాము. వాళ్ళ ఫ్రీ టిఫిన్ కూడా సర్వ్ చేస్తారు. ఈరోజు ఏకాదశి ఉంది కాబట్టి ఏకాదశిలానే వాళ్ళు మీల్స్ రెడీ చేస్తారు. కిచిడి మంచిగా స్పూన్ తీసుకురా. ఎక్స్ట్రా స్పూన్ తీసుకురా, ఇళ్ళకి తీసుకొని తింటుంది. మాకు కొంచెం ఎనర్జీ కావాలని అక్కడ టిఫిన్తో సరిపెట్టుకోలేక ఇక్కడ వచ్చి మేము అందరం దోశ ట్రై చేసాము. దోశ అంతేం బాగాలేదు కానీ తినాలి కాబట్టి తిన్నాం. మా దోశ వచ్చింది. మేము దోశ తినేసి కృష్ణ భగవాన్ దర్శనం కోసం వెళ్ళాము. ఇక్కడ పైన కృష్ణ భగవాన్ ఉన్నాడు. చాలా అంటే చాలా బాగా రెడీ చేశారు. మాకైతే చాలా బాగా నచ్చింది కృష్ణుడు. మేము ఏకాదశి రోజు వెళ్ళాం కదా, ఏకాదశి కృష్ణుడు స్పెషల్. చాలామంది వచ్చారు విజిట్ చేయడానికి, కానీ చాలా బాగుంది చూడడానికి. మందిర్ ఇక్కడనే ఉంది. ఎడికి ఉన్నాయచ్చు మస్తు లోపల. అలా కృష్ణుని చూస్తూ ఉంటే మనకు అలానే చూస్తూ ఉండాలి అనిపిస్తుంది. ఎంత చాలా బాగున్నారో అసలు. రెడీ చేయడం అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది. వీళ్ళది చాలా క్యూట్, ఎంత బాగా రెడీ చేస్తారు. టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. పైన రూఫ్ మాత్రం చాలా పెద్దగా, చాలా బ్యూటిఫుల్ డిజైన్. మేము చాలాసేపు కూర్చున్నాం అక్కడే, ఫొటోస్ కూడా క్లిక్ చేసాం. మనం ఇలా టెంపుల్కి వెళ్తే ఒక ప్రదక్షిణమైనా చేస్తాం కదా, అలా మేము అందరం ఒక ప్రదక్షిణంలా ఒక రౌండ్ తిరిగేసి మళ్ళీ వచ్చి అక్కడ కూర్చున్నాం. చాలా బాగుంది. అక్కడ నుంచి చుట్టూరా కొండలు ఉన్నాయి. ఇది ముంబై మొత్తం అవుట్ సైడ్ ఉంది కదా, అందుకే సిటీ సౌండ్స్ కానీ ఏం ఉండదు అసలు. కొండల మధ్యలో అలా విలేజ్ ఉంది. అక్కడ చాలా పెద్ద కట్టారు. మేము ఇలానే పక్కకు ఇంకొక టెంపుల్ ఉంది, అక్కడ వెళ్తున్నాం. అక్కడ ప్రభు ఉంటారు. మనకు కృష్ణుని లీలలన్నీ చాలా బాగా చెప్పారనమాట. ముందు ముందు వీడియోలో చూస్తూ ఉండండి. ఇక్కడ చాలా ఎండ ఉంది, కానీ అదేంటో పైన ఫ్లోరింగ్ మాత్రం అసలు కాలడం, అక్కడ మాత్రం కాళ్ళు మనది కాలడం ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ బాసురి విరిగిపోతుంది కదా, దాని స్టోరీ చెప్తాడు ప్రభు మనకి. क्या हो गया ना? अरे टूट गया. किसने टूटा? तूने क्या? तू तो अभी आ गया. नहीं ना, तो टूटा हुआ है भगवान का बांसुरी. क्या हुआ इसमें? इसके पीछे बहुत सुंदर बड़ा लीला है ना? सो हमको सब पता है हमारा संस्कृति में क्या कहते हैं, जो चीज टूटा वाला चीज तो हम भगवान तो अर्पण नहीं करते. यहाँ पे चांदी है, सोना है, सब चीज, वो टूटा वाला बांसुरी क्यों लगाया भगवान को? सो ये कहानी जो है 500 साल पहले वृंदावन में है ना. सो भगवान का ओरिजिनल मूर्ति जो है वृंदावन में ही ऐसे भव्य मंदिर में, लेकिन जैसे 5000 साल पहले, सॉरी, जैसे मुगल लोग ने आक्रमण किया तो क्या हुआ था,
फिर भगवान का मूर्ति जो है वृंदावन से जयपुर में शिफ्ट किया है, और कई साल भगवान का मूर्ति जयपुर में ही है। महाराज जय सिंह है वहां पे, महाराज जय सिंह पूजा कर रहे मदन मोहन जी को। उनके आंख में क्या हुआ, पट्टी से बांधे हैं। और आ गया राजकुमारी, राजा ने बोला हाँ चूज करो आपका मदन मोहन जी कौन सा है। धर धर के पहले मूर्ति को स्पर्श किया, ऊपर से नीचे स्पर्श किया, कुछ हुआ नहीं, कुछ हुआ नहीं, कुछ भी इशारा नहीं, कुछ भी निशान नहीं। अरे यार सुबह सुबह भगवान को व्हाट्सअप करना चाहिए था याद दिलाने के लिए, कहाँ है भगवान। फिर भी भक्त है, हमेशा भगवान के ऊपर भरोसा ही है। दूसरे मूर्ति को स्पर्श किया, ऊपर से नीचे स्पर्श करके वो भी कुछ हुआ ही नहीं। अब देखो हम तो क्या लगेगा भगवान ने धोखा दिया, नहीं, शुद्ध भक्त ऐसा नहीं। तीसरा मूर्ति जैसे स्पर्श किया, अच्छे से देखो, भगवान जो है हमेशा दोनों हाथ ऊपर करके बांसुरी बजाते, अपने हाथ जो है मूर्ति के रूप में हाथ नीचे किया, दोनों हाथ देखो नीचे है, और जैसे भगवान अपने हाथ नीचे किया वो बांसुरी जो टूट गया, और तुरंत राजकुमारी पहचान पाई यही मेरा मदन। तो अब अगर आप इस विग्रह को दर्शन करना तो करौली में जाना पड़ता है, क्योंकि करौली है या राजकुमारी का ससुराल है। करौली जो है 5 घंटे भगवान का घर पे आ गया आप लोग, इतना हाड़ो हाड़ो हारे। అక్కడ ప్రభు ఉంటారు, మనకు గైడెన్స్ ఇస్తూ ఉంటారు. బృందావనం మొత్తం వాళ్ళు మనకు తిప్పి చూపిస్తారు, మెయిన్ ఏముంది, ఏది ఎందుకోసం కట్టారు అనేది. సో ఇప్పుడు మేము అన్ని ప్లేసెస్ చూస్తూ ఉంటాము, అతను దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటాడు. ఇక్కడైతే చాలా బాగుంది వ్యూ. మనం ఆ బ్రిడ్జ్లా ఉంటుంది, దానిపై నుంచి వెళ్ళాలి. మళ్ళీ అక్కడ చెరువు ఉంది కదా, అక్కడ చేపలు ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్ అండ్ కలర్ఫుల్. అలా నదిపై నుండి వెళ్తూ ఉంటే చాలా బాగుంది. ఇక్కడ మన ప్రభు దాని గురించి చెప్తున్నాడు, ఆ ప్లేస్ నియమం ఏంటి అని. तुरंत बाल पकड़ के देवकी को नीचे खींचते हैं, तलवार उठा देते हैं और उनको मारने के लिए तैयार हो जाते हैं। क्यों? क्योंकि स्वार्थ खत्म हो गया। उसी प्रकार से अपने जीवन के रथ का सारथी आप किसको बनाना चाहते हो? जब महाभारत युद्ध समाप्त हुआ, कृष्ण ने अर्जुन को कहा कि आप नीचे उतरो। अर्जुन के उतरने के पश्चात जब कृष्ण नीचे ఇక్కడ కృష్ణుడు ఇంకా యశోద చాలా బాగున్నారు. ఇక్కడ మొత్తం గార్డెన్ లానే ఉంది, చెట్లు, చాలా మామిడి చెట్లు ఉన్నాయి, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు కూడా. మనకు మొత్తం తిప్పి చెప్తాడు కృష్ణుని గురించి, వింటుంటే చాలా బాగా అనిపిస్తుంది. రకరకాల చెట్లు ఉన్నాయి ఇక్కడైతే. ముందుకైతే ఫ్లవర్ గార్డెన్ కూడా ఉంది, మ్యాంగో చెట్లు చాలా ఉన్నాయి. कालिया को दर्शन देख रहे हैं, कालिया भगवान का दर्शन रह रहे, सुंदर श्याम रूप है, घुंघराले बाल है, कमल नयन है, बिंब फल जैसे उनके होठ है, पीतांबरी जोर से हरे कृष्णा 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 हरे 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 रामा राम राम। जिन्होंने कृष्ण को भी देखा। तो प्रथम विग्रह आज विश्वकर्मा को बुलाया गया और प्रथम विग्रह भगवान का बना। तो जब विग्रह बना तो उसमें केवल भगवान का चरण भगवान से मिलता था। क्या मिलता था? पहला विग्रह जो कृष्ण का बनाया गया उसका क्या मिलता था भगवान के साथ? उस विग्रह का नाम पड़ा राधा मदन मोहन। क्या नाम पड़ा? दूसरी बार वापस बनाया गया। तो इस विग्रह में भगवान का वक्षस्थल भगवान से मिलता था। इस विग्रह का नाम पड़ा राधा गोपीनाथ। क्या नाम पड़ा?
तीसरी बार जब विग्रह बनाया गया तो उस विग्रह का मुख बिल्कुल भगवान से मिलता। इस विग्रह का नाम पड़ा था गोविंदरी। क्या नाम पड़ा? तो ये सारे 3 प्रमुख विग्रह भगवान के बनाए गए विश्वकर्मा द्वारा, वज्रनाथ द्वारा प्रारंभ में, और उसके पश्चात इसकी पूजा आराधना प्रारंभ। ఇక్కడ కృష్ణ భక్తిలో మునిగిపోయి చాలామంది ఇక్కడే సేవ చేస్తూ ఉంటారు. వారి జీవితం మొత్తం కృష్ణునికి అర్పితం చేస్తూ. ఇక్కడ చూడండి చాలా జనాలు ఇక్కడే ఉంటారు. వాళ్ళకి అన్ని సదుపాయాలు చాలా బాగా చూసుకుంటారు ఇక్కడ వాళ్ళు. కృష్ణ కృష్ణ హరి హరి. మీకు చెప్దామంటే నాకు అంత స్టోరీ తెలియదు, కానీ ఒక్కొక్క స్టాచ్యూ అవి కట్టారు కదా కృష్ణుని బొమ్మలు, దానికి ఒక్కొక్క స్టోరీ ఉంది. మాకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. అది ఇక్కడ హిందీయే కాబట్టి మొత్తం హిందీలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. హిందీ వచ్చిన వారికి అది అర్థం అవుతుంది, రాని వారికి కొంచెం కష్టంగానే ఉంటుంది. కృష్ణ 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 హరే హరే గిరి గోవర్ధన్ గిరి గోవర్ధన్ గిరి గోవర్ధన్ జయ గిరి హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ. ब्राह्मण पत्नियों की लीला है, 2 लीला है। ये वृंदावन में बहुत विशेष लीला है, इसलिए हम यहाँ पे समाप्त करके फिर हम आगे जाएंगे। किया बोले ये छोटे से बालक हैं, बोले ये भगवान है। तो ब्रह्मा जी के मन में ये संशय आ गया कि ये छोटा सा बालक भगवान है क्या? ब्रह्मा जी के मन में ये संशय आया, तो ब्रह्मा जी ఇక్కడైతే చెట్టు పైన కూడా బొమ్మలు కట్టారు. అది ఎలా కట్టారో చాలా విచిత్రంగా ఉంది. నేను ముందుకి వీడియోలో అప్లోడ్ చేస్తూ ఉంటాను, చూడండి. ఇక్కడ చూడండి కృష్ణుడు వెళ్ళిపోతానంటే గోపికలందరూ వద్దు అని రథంకి ముందు వస్తారన్నమాట. ఆ చిత్రం ఇది. డాన్స్ చెయ్యి. కృష్ణ కృష్ణ. ఇక్కడికి మేము లంచ్ చేయడానికి వచ్చాము. ఎండలో తిరిగి చాలా అలసిపోయాం కదా, కొంచెం లంచ్ చేసి అలా రెస్ట్ తీసుకొని మళ్ళీ మేము స్టార్ట్ చేస్తాము అన్నీ చూడడానికి. వెళ్ళింది ఏకాదశి రోజు కాబట్టి చాలామంది వచ్చారు. ఫుడ్ కూడా ఏకాదశి ఫుడ్ పెట్టారు, చాలా బాగుంది టేస్ట్ అయితే. మేము మళ్ళీ చూడడానికి స్టార్ట్ అయ్యాము లంచ్ అయ్యే తర్వాత. నేను చెప్పాను కదా మీకు చెట్ల పైన కూడా సెట్ చేశారని. ఇక్కడ చూడండి ఎంత బాగా సెట్ చేశారో అసలు. ముందు కూడా చాలా ఉన్నాయి. కృష్ణుని బొమ్మ కూడా ఉంటుంది చెట్టు పైన, అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి కృష్ణుడు చెట్టు పైన ఎక్కి కూర్చుంటాడు, అది నాకు చాలా బాగా నచ్చింది. చెట్టు పైన కృష్ణుడు, రాధాకృష్ణ. ఇది మా టీం బృందావనం. వీటికి వచ్చిన అంటే నీకు ఇక్కడ ఫీలింగ్ ఎట్లా ఉంది? చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఏకాదశి ఉంది, శ్రీకృష్ణ పరమాత్మని లీలలు చూసినాము, చాలా బాగా మంచిగా అనిపించింది. ఇంకా ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు. చాలా బాగా ఇచ్చారు. వార్తక నువ్వు చెప్పు. నమస్కారం, నేను భారతిని మాట్లాడుతున్నాను. మినీ బృందావనం వచ్చినాం మేము. చాలా ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగానే ఉన్నది. దేవుడు కూడా బాగానే ఉన్నాడు, మనుషులు కూడా బాగానే ఉన్నారు. ప్రవచనం ఇచ్చిన పండితులు కూడా చాలా బాగా మాకు ప్రభుజీలు అంతా బాగానే మాకు చెప్పారు, సపోర్ట్ ఇచ్చారు. దాని గురించి వాళ్ళకు ధన్యవాదములు. మా ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు. దీప. హరి బోల్ హరి బోల్, హరే కృష్ణ, రాధే రాధే.
చాలా బాగా అనిపించింది బృందావనంలో. నేను ఎన్నొద్దుల నుంచి బృందావన్ పోతా అనుకుంటున్నా కానీ ఆ రాధారాణి కృపతోని నాకు ఈ రోజు ఏకాదశి రోజు మరి ప్రసాదంతో ఆయనని లీలలు వినుకున్నాము, కల్లారా చూసుకున్నాము. బాగా మంచి అనిపించింది, మంచి ప్రసన్న అయింది. రాధే రాధే. అక్కడ బృందావన్ మథుర బర్సారా ఆయన ఎప్పుడు పిలుస్తాడో. హరి బోల్, హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ వచ్చి జన్మ ధన్యం అయిపోయింది. అవును నిజం. ఎందుకంటే అక్కడ నార్త్ సైడ్ వెళ్ళకుండా అంత దూరం ఇక్కడ తప్పించుకున్నాడు. ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంది. మినీ మథురా లాగా ఇక్కడ క్రియేట్ చేసి మాకు అన్ని చూపిస్తున్నాడు. అతను ఏమేమి లీలలు ప్రాక్టికల్ మేము అక్కడ వెళ్ళి చూడలేం కాబట్టి ఇక్కడనే వచ్చి టైం కూడా తక్కువ టైంలో మేము అన్ని అనుభవించాము అతని లీలలు. చాలా మనసు ప్రసన్నమైంది. గంగమనక్క ఏదో ఒకటి ఇగో ఎంత తకాయించింది. మీకు ఎలా అనిపించింది? మాకు చాలా బాగా అనిపించింది. జీవితం ధన్యం అనిపించింది ఇక్కడ వచ్చి చూశాక. మాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ చెప్పారు ఆయన పండితులు ఉన్నారు, చాలా బాగున్నారు. ఇంకా ఫుడ్ కూడా చాలా బాగుంది. అన్ని ఎక్స్ప్లెయిన్ బాగా చేశారు. శ్రీకృష్ణుని లీలలు నోటితో విన్నాము మేము ఇక్కడ వచ్చి. ఎన్ని రోజుల వరకు మేము ఓన్లీ సీరియళ్ళల్లో చూసినాము, కానీ ఇప్పుడైతే రియల్గా విన్నాము ఆయనతోటి. ఆయన నోటి నుంచి విన్నదానికి చాలా మాకు బాగా అనిపించింది. భగవద్గీత గురించి కూడా చాలా బాగా చెప్పాడు. అందుకే టీవీ కన్నా ఎక్కువ మనం భగవద్గీత చదువుదాము అని అనుకుంటున్నాము. హరే కృష్ణ. హరి బోల్. అవి సబ్లో ఏక్ సాత్ బోలో. చెప్పుర్రి. హరే హరి బోల్, రాధే రాధే. ఇక్కడ మేమందరం కొంచెం అల్లరి చేస్తున్నాము, ఇలానే వీడియో తీసాము. అందరూ తగ్గేదిలే అంటూ. ఇప్పుడు మేము వెళ్తున్నాం నందగ్రామ్ అని పైకి. అక్కడ కూడా కృష్ణుంది ఫోటో లాగా సెట్ చేశారు. చెప్పులేసుకో. పైకి వెళ్ళాలి. ఇక్కడ కట్టిన అంత దానికి ఒక స్టోరీ అనేది ఉంటుంది. మేము లంచ్ కంటే ముందు ప్రభు మాతో ఉండి అన్ని చెప్పారు. ఇక్కడ అయితే మేమే వచ్చాము. ఏమున్నాయి మాకు ఇస్తాను లేరు. ఎవరు నాకు అద్ది చాక్లెట్లు. విటమిన్ సి. ఆరెంజ్. ఏడా ఉంది ఫ్లవర్ గార్డెన్. సీదా సీదా. వావ్ మ్యాంగో. అది నంద భవన్. ఇది బర్సాని విలాస్. ఇక్కడ నాకు నచ్చేది ఏంటంటే ఎక్కడ వెళ్ళినా గార్డెన్ ఉంటుంది, ఇంకా చెట్లు, మనకు ఫ్రెష్ ఆక్సిజన్ కూడా. మంచిగా ఉంది, ఫోటో మంచిగా వస్తుంది. ఇక్కడ ఆడవాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఫోటో క్రేజ్. మీకు కూడా అలానే ఫోటో క్రేజ్ ఉంటే కింద కామెంట్లో పెట్టండి. నాకైతే ఫోటోలకు పిచ్చి. ఉందిదా. ఇంత పెద్ద గార్డెన్లో మనం ఎక్కడ తప్పిపోమండి. ఎందుకంటే అన్ని సీసీ కెమెరాలు, ఇంకా అన్ని ఎగ్జిట్ కోసం బోర్డులు కూడా పెట్టి ఉంచారు. ఎక్కడ వెళ్ళినా మనం రౌండ్ తిరిగి మళ్ళీ అక్కడికి వస్తాము, తప్పిపోతామన్న టెన్షన్ మనకు లేదు. ఈవినింగ్ అయిందని ఫౌంటైన్ ఆన్ చేశారు, చాలా బాగా వాటర్ వస్తున్నాయి. మేము అలా అయిపోయింది అంతా తిరగడం, కొంచెం సేపు రిలాక్స్ అయ్యి ఇక్కడ షాపింగ్ ఉంటే వచ్చాము షాపింగ్ చేయడానికి. కొంచెం యూనిక్ థింగ్స్ ఉంటాయి కదా, అవి తీసుకున్నాము అందరం. హైయర్ ట్రీ ఈకో విలేజ్ బజార్. ఈ లోపల ఉందా? లోపల
మేము తినం ఆయుర్వేదిక్. ఈ ధూపం ఉంది ఇక్కడ అంటే ధూపం ఇంకా సోప్ అలాంటివి చాలా ఉన్నాయి. నేను వేరే దగ్గర వచ్చేస్తాను చూడడానికి. అన్ని కృష్ణునికి సంబంధించిన వస్తువులే చాలా ఉన్నాయి. ఫొటోస్ అయితే చాలా క్యూట్ ఉన్నాయి కృష్ణుడు. ఇక్కడ ఉన్నదే ఉంది ఫోటో. ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకోతుండే మంచిగా. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఉంటుందా? ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఇలా తీసుకురిస్తా. ఈ మంచింది ఎంత? ఇక్కడ అన్ని షాప్ చేయొచ్చు. బ్యాంగిల్స్ ఉన్నాయి కానీ చాలా కాస్ట్లీ అనిపించింది. మేమున్న ఏరియాలో అయితే మాకు చాలా తక్కువ వస్తాయి, అందుకని అలాంటివి మేము తీసుకోలేదు. యూనిక్ ఐటమ్సే తీసుకున్నాను. ఇటు సైడ్ మొత్తం ఆడవాళ్ళకి సంబంధించినవి పెట్టారు. గాజులు, స్టిక్కర్స్, ఇంకా సంథింగ్ అలా. మనం ముందుకు వెళ్దాం. ఇంకా ఇక్కడ చూడండి తులసి మాల బాగుంది. ఇక్కడ కృష్ణుడు చేసే అన్ని పనులలో విగ్రహాలు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో, చాలా బాగున్నాయి. మా ఇంటికి తీసుకెళ్తే మా పాప కింద పడిస్తుంది అని భయం. ఇక్కడ విలేజ్ లాగా ఉంటేనే చాలా మేము ఇంటికి రిటర్న్ స్టార్ట్ అయ్యాము. కొంచెం మధ్యలో ఆగి స్నాక్స్ తిని మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాము. నైట్ 10 వరకు మేము ఇంటికి రీచ్ అయిపోయాము. హ్యాపీగా సేఫ్గా మా జర్నీ కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో.